అసలైన సంతోషం ఎలా వస్తుంది? అసలైన సంతోషం ఎలా వస్తుంది? ఏమండి, గోదానం చేస్తే సంతోషం, భూదానం చేస్తే సంతోషం, వస్త్రదానం చేస్తే సంతోషం. ఇందాక మీకు చెప్పాను కదా, సత్రాలు సలివేంద్రాలు కట్టిస్తే సంతోషం. ఇది కాదు. అసలు సంతోషం అంటే ఏంటో తెలుసా? సంతోషం అని అంటే మీరు సంతోషంగా ఉండాలండి. ఆమెను చెప్పండి. మీరు సంతోషంగా ఉంటే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే. ఎలా అంటారు? ఎలా అర్థమవుతుంది మీకు? ఏమంటే నేను సంతోషంగా ఉంటే ఎదుటి వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు చెప్పనా అనే దాని మాటకు అర్థం చెప్పనా? కయ్యను సంతోషంగా లేడండి. దేవుడు తన అర్పణను అంగీకరించలేదని సంతోషం లేక పగతో రగిలిపోతున్నాడు, కోపంతో. ఏం చేశాడు? మరి సంతోషం లేకే కదా తమ్ముని చంపాడు. ఈ రోజున మీరు మొదట సంతోషించే వారికి మీరు మార్చబడితే మీ ద్వారా 10 మంది సంతోషంగా ఉండేట్లు దేవుడు చేయునుగాక. మీరు సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ సంతోషంగానే మార్చబడతారండి. అదే మనలో సంతోషం లేకుండా అసూయ ఉందా? వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళ ఆస్తి సంపాదించారు, వీళ్ళ ఇది కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారా, బండి కొనుక్కున్నారా, ఇదిగో చక్కటి సంబంధం కుదిరిందా. ఈ సంతోషం మనకు లేకపోతే దాని ద్వారా అసూయ వస్తుంది. ఒకరిని గురించి మనం సంతోషించకపోతే కక్షలు వస్తాయి. ఒకరిని గురించి మనం సంతోషించలేకపోతే లేనిపోని ద్వేషాలు వస్తాయండి. అందుకే మనము ప్రభువునందు సంతోషించే వారికి మార్చబడాలంటే రాజుని ఎదుర్కొనే వారికి మనం మార్చబడాలి. ఆ రాజుని ఎదుర్కొనేటప్పుడు సంతోషించే గుంపులో మనం ముందుముగాక. మనము సంతోషిస్తానంట రారాజైన మన యేసయ్య మన దగ్గరికి వచ్చి మనం హత్తుకుంటాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన హత్తుకున్నప్పుడు ఇంకెంత సంతోషం ఉంటుందండి. ఆయన మనం కౌగిలించుకున్నప్పుడు ఇంకెంత సంతోషం ఉంటుంది. ఈరోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వస్తున్నాం. సియోను రాజు వస్తున్నాడు, యెరూషలేములో బయలుదేరుతున్నాడు. సియోను నివాసులారా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లసించండి. దేనికయ్యా? ఆయన వచ్చినప్పుడు మీరు బహుగా సంతోషించేవారిగా మార్చబడుదురుగాక.